మీరు చూస్తున్నారు అల్లూరి మీడియా. సంఘ్ పట్ల సమాజంలో ప్రముఖంగా ఉన్న ఎన్నో ప్రశ్నలకు పరిప్రశ్నలకు సమాధానాలు చెప్పిన పుస్తకావిష్కరణ సమావేశం. నంద్యాల జిల్లా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జాతీయ సాహిత్య పరిషత్ స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల మినీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణ సమావేశంలో విభాగ్ సంఘ్ చాలక్ శ్రీ నీలకంఠేశ్వరయ్యతో పాటు అతిథులు యోగా కాన్షియస్నెస్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ గుమ్మడి దామోదర్ కుమార్ రెడ్డి, శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల అధినేత శ్రీ గడ్డం రామకృష్ణారెడ్డి, జాతీయ సాహిత్య పరిషత్ ప్రముఖ డాక్టర్ కాదర్ బాద్ ఉదయ్ శంకర్, నగర సంచాలక్ శ్రీ మహేశ్వర రెడ్డి వేదికను పంచుకున్నారు. సదరు సమావేశంలో జ్యేష్ఠ స్వయం సేవకులు, సాహితీవేత్తలు, నగర్ ప్రముఖులు, పరివార క్షేత్రాల ప్రముఖులు పాల్గొన్నారు. అతిథులు పూజ అనంతరం డాక్టర్ మోహన్ భాగవత్తో ముఖాముఖి, సంఘ శతాబ్ది, నూతన దిగంతాల పుస్తకాలను ఆవిష్కరించారు. తదుపరి వక్తలు ప్రస్తుత జాతీయ, అంతర్జాతీయ, భౌగోళిక, రాజకీయ, శాస్త్రీయ, శాస్త్ర సాంకేతిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దృక్పథాన్ని, నేడు అనేక మాధ్యమాల్లో సంఘ్ పట్ల సమాచార మాధ్యమాల్లో వెళ్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగితే స్థాయిలో ప్రతి స్వయం సేవక్ 100 సంవత్సరాలు ఒక పయనం అనేది చాలా అరుదైన విషయం. అందులోనూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అనేది ఒక విచిత్రమైన సంస్థ. ఇది మనం కాదు చెప్పేది, మనల్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా, అంటే మనల్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు అంటే కనుక మనకు స్పష్టంగా కనపడేది ఎవరు అంటే కనుక కమ్యూనిస్టులు, తర్వాత కాంగ్రెస్ వాదులు, కాంగ్రెస్ నాయకులు కాదు కాంగ్రెస్ వాదులు. వాళ్ళు ఏమంటారంటే ఇదేదో మాకు అర్థం కాని సంస్థ అయిపోయింది ఆర్ఎస్ఎస్ అంటే. సో ఈరోజు స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల జయంతి కార్యక్రమాల సందర్భంగా ఈరోజు ఇక్కడ నంద్యాల జరిగినటువంటి పుస్తకావిష్కరణ, దీనిలో చాలా అద్భుతమైన విషయాలు. ఎందుకంటే మోహన్ భగవత్ గారితో అందరూ అడిగినటువంటి ప్రశ్నల గురించి చక్కని విషయాలు తెలియజేయడం, ఈ పుస్తకంలో ఈ చదవటం వల్ల స్వయం సేవక సంఘం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది, సిద్ధాంతాలు ఏంటని కూడా చక్కగా అర్థమవుతుంది. కనుక అందరూ ఈ పుస్తకాన్ని చదివి శాఖ యొక్క లక్ష్యాలను అర్థం చేసుకొని దానికి తోడ్పడవలసిందిగా ప్రార్థిస్తున్నాను.